ఏంటిది? ఫుడ్. ఎవరు తెచ్చారు? నేనే. ఎవరికి? నీకే. ఆ? ఇదేంటిది కొత్తగా కనిపిస్తుంది? కొత్తగా క్యారేజ్ కూడా కట్టుకొచ్చింది. అమ్మో, కొత్తగా నాకేవేవో కోరికలు వచ్చేస్తున్నాయంటే బాగుంది. ఏంటి బాగుంది? క్యారేజ్. హలో, క్యారేజ్ అక్కడుంది, ఇక్కడుంది నేను. నువ్వా? నువ్వు కూడా బాగున్నావు. నా కోసమే కట్టుకొచ్చినట్టున్నావు. ఏంటి? క్యారేజ్ నా కోసమే కట్టుకొచ్చినట్టున్నావే అంటున్నా. క్యారేజ్ అక్కడుంటే నన్ను చూసి మాట్లాడుతూ కన్ఫ్యూజ్ చేస్తావేంటి? నీకు కన్ఫ్యూజన్గా ఉందేమో, నా క్లారిటీగా ఉంది. అవునా? అయితే ఇంకే, క్యారేజ్ తీసి తినే. నాకొద్దు. ఏ? నేను తినలేను. ఏ? ఏమంటే చూడు, నా చేతులకంతా గ్రీజ్ ఎలా ఉందో, నేను ఎలా తినగలను? చేతులు కడుక్కుని తినొచ్చుగా. తినొచ్చు కానీ అలా తింటే నోట్లో ముద్ద పెట్టుకున్నా కూడా ఈ గ్రీజ్ స్మెల్కి గ్రీజ్ తినట్టే ఉంటుంది. అలా ఎందుకుంటుంది? అలా ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు పిడకలు కొట్టినప్పుడు ఎలా ఉండిందో గుర్తు చేసుకో, నీకే ఓ క్లారిటీ వస్తుంది. మరి ఇప్పుడు ఎలా? అప్పుడు నేను నీకు ఎలా తినిపించానో ఇప్పుడు కూడా నాకు అలాగే తినిపించు. ఏంటి? నేను నీకు తినిపించాలా? అసలు కుదరదు. ఏదో పాపమని క్యారేజ్ తీసుకొస్తే తినిపించాలంట, తినకపోతే వదిలే. పాపం తీసుకొచ్చిన ఫుడ్ తినిపించకుండా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా పాపం వస్తుందేమో పాప. తర్వాత నీ ఇష్టం. నిన్ను నేను ఇలా తేకుండా ఉండాల్సింది. తెచ్చావు కదా, తినిపించు. సరే పద. పర్లేచకొడి, నా మీద నీకు బాగానే ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి. అని ఎవరు చెప్పారు? నువ్వు ముద్దు ముద్ద ప్రేమగా కలిపి తినిపిస్తుంటే కనిపించిందిలే. హలో, ఎక్స్క్యూజ్ మీ. అంత లేదు. మరి ఎంతుంది? ఏమీ లేదు. నేనేమి నీ మీద ఫీలింగ్స్ తో పెట్టట్లేదు, నువ్వు ఆకలితో ఫీల్ అవ్వకూడదని పెడుతున్నాను అంతే. పైగా నానమ్మ వాళ్ళ ఊర్లో నువ్వు నాకు తినిపించావు కదా, అందుకే నేను నీకు తినిపిస్తున్నా. దానికి దీనికి చెల్లు అంతే. వస్తాను, బాయ్. అంతేనా? ఇంకేం కావాలి? తిన్నావుగా. అదే ముద్దలు పెట్టావు సరే, ముద్దలేం లేవా? ఏంటి ఏమన్నావు? గట్టిగా చెప్పు. కమ్ అగైన్.
ఆ, అదే మొదలు పెట్టేశావు సరే, మూతి తుడిచేది లేదా అని అన్నాను అంతే. ఏంటి, మూతి కూడా తుడవాలా? మరి తినిపించింది నువ్వే కదా. నాప్కిన్ తేలేదు. ఆ, పర్లేదులే, ఆ, నీ కొంగుతో తుడు, అడ్జస్ట్ అవుతానులే. బాయ్. బాయ్. ఓహో, అమ్మ నా ఆలపాటి గిత్తోయ్. ఎంతసేపు మాటలతో బుస్సు బుస్సుమని, ఇప్పుడేంటి చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తోంది. డౌట్ లేదురా వెంకీ, నీ పెళ్ళం నీకు ఊపుకుంటూ ఇంత దూరం క్యారేజ్ పట్టుకొచ్చిందంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలైనట్టే. ఇక ఈ రికార్డ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందే. కంగ్రాట్స్ వెంకీ బావా. థ్యాంక్ యూ మంకీ మరదలా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ పద్దు. మొత్తానికి కష్టపడి కొత్త టైప్ జనరేటర్ ని క్రియేట్ చేసావు. ఓకే, మరి దాన్ని మార్కెటింగ్ ఎలా చేస్తావు? మనీగా ఎలా మారుస్తావు? దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒక ఐడియా బావా. ఏంటి పద్దు? నువ్విలా జనరేటర్ క్రియేట్ చేసిన విషయం ఎవరైనా పెద్ద మనిషి దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళొక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి చెప్తే మనకేదైనా హెల్ప్ అవ్వచ్చు కదా. ఆలోచించు. హలో మిస్ పద్మావతి, ఫ్యూచర్ ఆలోచించమంటే పాస్ట్కి వెళ్తావేంటి? నువ్వు చెప్పిన పని చేస్తే ఈయన గారికి మెళ్ళో పూలదండ వేసి భుజంపై శాలువాతో సన్మానం జరుగుతుంది. అంతే. అవసరమా అది?